వేమన పద్యాలు సిరీస్లో 58వ పద్యం. చదివి 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 చావంగ నేలను చావులేని చదువు చదువవలయు. చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. చదివి 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 చావంగ నేలను చావులేని చదువు చదవవలయు. చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. చదివి 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 చావంగను ఏలను. చదివి 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 చావంగను చావడము ఏలను ఎందుకు. చదివి 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 చావడం ఎందుకు. చావు లేని చదువు. చావు అంటే మరణం. మరణం లేని చదువు చదువవలయు చదవాలి. చదువు మర్మమెరిగి చదువులోని ఉన్న మర్మాలు ఎరిగి దానిలో ఉన్న అంతరార్థాలు తెలుసుకొని చదివిన చదువురా. చదివితే అదే నిజమైన చదువు అని. అంటే మనము ఊరికే చదివి 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 చచ్చిపోతే లాభం లేదు. చావు లేని చదువు అంటే మనకి చావే రాని చదువు అని కాదు. మనం చనిపోయినా మనల్ని 10 తరాల పాటు గుర్తు పెట్టుకోవాలి అన్నట్టు. మనం చనిపోయినా మన అందరిలోనూ మన పేరు బతుకుండాలి గొప్పగా. ఆ విధమైన చదువు చదవాలి. అలాంటి చదువు అంతరార్థం ఎరిగి చదువుకుంటేనే నిజమైన చదువు అని. భావం. చదివి 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 చావడం ఎందుకు. చావు లేని చదువు చదవండి. చదువులోని మర్మం అంటే మరణాన్ని అధిగమించడానికి చదివే చదువే చదువు కింద లెక్క.